అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. వారెవ్వా, నువ్వు నిజంగా చాలా తెలివిగలవాడివి రామ్. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఏంటి వెటకారం ఆడుతున్నావా? వెటకారమా? నేనా? ఎంత మాట! నిజంగా నీ తెలివితేటలకి ఫిదా అయిపోయాను రామ్. నిన్ను ఇష్టపడినప్పుడు నువ్వు మంచివాడివి, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు అని అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు ఎందుకింత సెటైరిక్గా మాట్లాడుతున్నావు? ఇది సెటైర్ కాదు, నిజమే. నువ్వెంత తెలివిగలవాడివి కాకపోతే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు అని తెలిసి కూడా ఈ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేశావు. ఎవరు లేని అనాథగా ఈ ఇంటికొచ్చిన వాడివి ఈరోజు ఈ ఇంటికి వారసుడివయ్యావు. చివరికి కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా నాకు సంబంధం లేదు, నాకు రామ్ మాత్రమే కొడుకు అని చెప్పుకునేంతలా అందరినీ మెస్మరైజ్ చేశావు. కోట్ల రూపాయల ఆస్తికి అడ్డగోలుగా హక్కుదారుడివైపోయావు. ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి రామ్? హే చూడు, నేను ఎప్పుడూ ఆస్తులు కావాలని కోరుకోలేదు, ఆత్మీయతలు కావాలని కోరుకున్నాను. నాకు ఈ ఇంటి మీద హక్కులు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో స్థానం ఉంటే చాలు అనుకున్నాను. ఇదే ఇదే ఈ మాటలతోనే నువ్వు ఎవరినైనా పడేయగలవు రామ్. నీకు రాసిస్తానన్న ఆస్తిని నాకొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఆ రోజు కూడా కంపెనీ బాధ్యతలు నాకు వద్దు అనే బాలుకి అప్పగించాను. నాకు ఎప్పుడు ఆస్తులు అంతస్తుల మీద ఆశ లేదు. నువ్వు వద్దు 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 అంటున్నా ఆవిడ గారు ఊరుకోరు కదా. నా పెద్ద కొడుకు అంటూ ఆస్తి మొత్తం అప్పచెప్తూనే ఉంది. పైకి చెప్పకపోయినా నీకు కావాల్సింది కూడా అదే కదా. మనసులో ఎలాంటి ఆలోచనలుంటే మనం మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. నీ మనసులో ఎప్పుడు ఎవరో ఒకరి మీద ద్వేషం ఉంటుంది. అందరూ ఒక రకంగా చూసేదాన్ని నువ్వు ఇంకో రకంగా చూస్తావు. అందుకే నీకన్నీ తప్పుగా అనిపిస్తాయి. నువ్వనుకున్నట్లు ఈ ఇంట్లో నాది స్వార్థంతో పెనవేసుకున్న బంధం కాదు, ప్రేమతో ముడివేసుకున్న బంధం. అది అర్థం కావాలంటే నీకీ జన్మ చాలదు. కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించడం నేర్చుకో. ఒరే గోరా, తొందరగా వచ్చి కార్ తీరా, అవతల ఫంక్షన్ కి టైం అయిపోతుంది. నువ్వా? ఏంట్రా ఎలా వచ్చావు? నిన్నెవరు రమ్మని పిలవలేదే? నువ్వే పిలిచావత్తా, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, నేను పిలిచానా? నేను నిన్నెందుకు పిలుస్తాన్రా? నువ్వు నా చెల్లెలి చేత చేయకూడని పనులన్నీ చేయిస్తున్నావు కదా. నా చెల్లెలు పెట్టే కన్నీళ్లు నాకు పిలుపు లాంటిదన్నమాట. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడికో బయలుదేరినట్టున్నావుగా, ఫంక్షన్కా? రే, నేనెక్కడికెళ్తే నీకెందుకు? రే గోరా, రా కార్తీ. ఆగత్తా, నీతో పనుంది. నాతో నీకేంట్రా పని? నీ చేత పిడకలు కొట్టించే పనుంది, అది దేవుడికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామని వచ్చానత్తా. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా చేత పిడకలు కొట్టించడమేంటి? నోరు మూసుకుని వెళ్ళావు. వెళ్తాను, నేను అనుకున్నది పూర్తి చేసుకున్నాకే వెళ్తాను. రాత నా మొక్కు తీర్చుదువు గాని. ఏంటి, నా మీద పగ తీర్చుకుందామని వచ్చావా? నా సంగతి నీకు తెలీదు. రే గోరా! అమ్మా,
వీడి సంగతి ఏంటో చూడరా. వీడికి మొక్కు తీర్చాలంట, అది తీర్చి పంపించు. ఏంటత్తా, ఇంకెవరినైనా పిలిపిస్తావా? చూసింది చాలు గాని పద. నీకోసం మురిగిపోయిన పేడ సిద్ధంగా ఉంది, పదా. నేను రాను. రావాలి, లేదంటే అదిగో ఆ గోరగాడికి పట్టిన గతే నీకు పడుతుంది. అతోయ్, నాకు ఈ బాదురు విషయంలో ఆడాళ్ళు మగాళ్ళు అనే తేడా ఏం లేదు. వస్తున్నావా లేదా? నడు. అల్లుడు, కొత్త చీర మొన్ననే కొన్నాను. ఫంక్షన్ కోసం కట్టుకున్నాను రా. ఇప్పుడు ఇది కట్టుకుని పిడకలు కొడితే బాగోదు. చదువుకున్న ఆడపిల్లని, ఇంటి కోడల్ని పిడకలు కొట్టించినప్పుడు తెలీదా తనకు? మర్యాదగా వచ్చి పిడకలు కొడతావా, లేదంటే ఆ పేడలోకి తోయమంటావా? పద పదత్త. అత్త అటు కాదు, ఇటు పదత్త. అయ్యో, నడు నడు నడు. చేత చెయ్యి. ఏమండి, తొందరగా రండి, నన్ను కాపాడండి. నిన్ను కానీ కొట్టు, పిడకలు కొట్టు. మావయ్య గారు, మీ అబ్బాయి బయటకు వెళ్ళారు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇప్పుడు నీకో సినిమా చూపిస్తానమ్మా, చూడు. ఏంటన్నయ్య, సినిమా ఏంటి? పట్టు చీర పేడ ముద్ద అని మంచి రివెంజ్ సినిమా అమ్మా. నువ్వు కళ్ళారా చూడు. ఏంటి, మొదలు పెడతావా లేదా? అమ్మా అమూల్య, చూడమ్మా, మీ అన్నయ్య నన్ను పిడుగులు కొట్టమంటున్నాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? రివెంజ్ అమ్మా, రివెంజ్. మీ అత్తగారు నీతో చేయించారు, నేను మీ అత్తగారితో చేయిస్తున్నా. వద్దన్నయ్య. చూడమూల్య, నేనేదైనా అనుకుంటే అది పూర్తి చేసేదాకా ఎవ్వరి మాట వినడని నీకు బాగా తెలుసు కదా. ఇక్కడ నువ్వు కేవలం ఆడియన్వి మాత్రమే. జరిగే చూసి ఎంజాయ్ చెయ్యమ్మా. ఏంటత్తా, పిడకలు కొడతావా, లేదంటే కొట్టు మరి? కానీ ఇదిగో, కానీ పిడకలు కొట్టు కొట్టు. కొడతానుండ్రా. ఎలా కలపాలరా? చూపినా చూపినా కలుపు. కానీ వాసన. చేత చెయ్యి.